ముఖ్యమంత్రి కూటమి పార్టీల కార్యక్రమాలకు పోలీసులు దగ్గరుండి పార్టీల జెండాలు కట్టిస్తున్నారని, అదే వైసీపీ పార్టీల కార్యక్రమాలకు తమ కార్యకర్తలు జెండాలు ఫ్లెక్సీలు కడితే పోలీసులు దగ్గరుండి తీసివేయిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ సంస్థాగత కమిటీల కార్యక్రమంలో మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అంటే ప్రోయాక్టివ్గా మనకన్నా ముందు మేము సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీకి సేవలు అందించడానికి. కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాను వేసుకుని పోయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాట్లాడటం అనేటువంటిది స్వాగతించాల్సిన విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే బహుశా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 3 సంవత్సరాల కాలం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాథల్లాగా మారిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా స్థానిక నాయకులు కార్యకర్తలే మేమందరం ఉత్సాహంగా ఉన్నాం, మేము భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఈరోజు ముందుకు రావడం. ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయో ఆ రోజు నుంచే చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హింసించాలనేటువంటి దానికి ఈరోజు క్యాప్ తీయడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూసి ఉన్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కేసు ఏది మాట్లాడినా చివరికి ఫ్లెక్సీ కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకోలేరు ఫ్లెక్సీ.